ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9043637512. మీ సమస్య ఏదైనా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆరోగ్య సమస్యలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్. మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీ బంధం నిన్ను మోసం చేయబోతుంది. 3 రోజుల్లో నువ్వు ఇది తెలుసుకోవాలి. నువ్వు మాత్రం చాలా జాగ్రత్త తల్లి అని అయితే మన బాబాగారు ఏదో తెలియని సందేశం మనకి అందించాలి అని అయితే మన ముందుకు వచ్చారండి. మన బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకి పునాది లాంటిది అని మనం అందరం నమ్ముతాం. కాబట్టి మన అందరికీ తెలుసు కాబట్టి బాబాగారి మీద నమ్మకంతో ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే బాబాగారు ఏం చెప్పబోతున్నారో, ఆ సందేశంలోని అర్థం ఏమిటో మీకు అర్థమవుతుందండి. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, మనసులో ఎన్నో రకాలైన ఆలోచనలు, ఎన్నో రకాలైన ప్రశ్నలు నిన్ను అడుగడుగునా కూడా ముందుకు వేయనివ్వకుండా అక్కడికక్కడ నిన్ను అడ్డగిస్తూనే ఉన్నాయి. ప్రశాంతంగా ఉండే రోజు కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నావమ్మా. నీ బంధం నిన్ను ఎంత బాధ పెట్టినా కానీ కళ్ళల్లో నీళ్లు కళ్ళల్లోనే దిగమింగుకుంటూ ఎక్కడికక్కడ ఓర్పుగా నీ జీవితాన్ని నీ బిడ్డల కోసం ముందుకు నెట్టుకుంటూ వెళుతున్నావమ్మా. బంధం నీకు ఏమాత్రమో కూడా విలువ ఇవ్వకుండా, ఏ విషయంలోనూ నిన్ను సంప్రదించకుండా, నిన్ను ఎక్కడికక్కడ నిర్లక్ష్యం చేస్తూ, తను చేసే పనులు తను చేసుకుంటూ పోతూ, నిన్ను మాత్రం నలుగురిలో ఎక్కడా కూడా విలువ అనేది ఇవ్వకుండా నిన్ను చిన్నబుచ్చుకునేలా చేస్తున్నారు. అయినా కూడా ఎక్కడికక్కడ సర్దుకుని పోతూనే వస్తున్నావమ్మా నీ బిడ్డల కోసం. చూడు తల్లి, ఎప్పుడైనా కానీ ఒక విషయాన్ని చెబుతాను, జాగ్రత్తగా విను. ఇప్పటికే నీకు నేను చాలాసార్లు చెప్పాను, తల్లి, నీ జీవితం ఒకరి కోసం జన్మించింది కాదు, ఒకరి కోసం బ్రతకటం కాదు, ఒకరి సంతోషం కోసం నీ ఆనందాన్ని చంపుకోవటం కాదు, ఒకరి యొక్క ఎదుగుదల కోసం నువ్వు కిందకి పడిపోవటం కాదు, ఒకరిని మెప్పించటం కోసం నిన్ను నువ్వు తక్కువ చేసుకోవటం కాదు తల్లి, ఒకరి అవసరాలు తీర్చటం కోసం నీ అవసరాలను మానుకోవటం కాదు. నేను ఏదైనా చేస్తే ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో, నాకు మాట వస్తుందేమోనని ఆలోచించి ఎక్కడికక్కడ నీ ఎదుగుదలని ఆపుకుని నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటూ చూసుకుంటూ నలుగురు ఎదుట కూడా తక్కువగా చులకనగా అయిపోతున్నావమ్మా. చూడు తల్లి, ఎప్పుడైనా కానీ ఈ జన్మ నీకోసమే నువ్వు పుట్టావు. ఎన్నో ఎన్నో జన్మల అదృష్టం ఉంటేనే ఒక మనిషి మానవత్వాన్ని పొందుతారు. మనిషి యొక్క జన్మ సార్థకత పూర్తిగా అనుభవించకపోతే భగవంతుడు నీకు ఈ జన్మ ఇచ్చినా కూడా అనవసరంగా ఈ జన్మని నువ్వు వృధా చేసుకున్నట్లే అవుతుందమ్మా. ఇక్కడ ఇప్పుడు నేను చెప్పిన మాటల్లో నువ్వు తెలివైన దానివి అయితే ఈ మాటలు గ్రహించే ఉంటావమ్మా. అంతా కూడా చెప్తుంది నీకోసమేనమ్మా. ఎన్నోసార్లు నన్ను అడిగావు, ఎన్నోసార్లు నన్ను ప్రశ్నించావు, బాబా, నా భర్త ప్రవర్తన ఇలా ఉంది, నేను చెప్పినట్లుగా వినటం లేదు, అన్నీ కూడా సర్దుకుపోయి జీవితంలో ముందడుగు వేయాలి అనుకుంటున్నాను, కానీ ఎక్కడికక్కడ నిరాశే మిగులుతుంది. నేను చెప్పిన మాటకి కానీ నాకు కానీ నా భర్త ఏమాత్రమో కూడా విలువ ఇవ్వటం లేదు. అలాంటప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు, నా జీవితం ఏమిటి అని ఎన్నో రకాల ప్రశ్నలు నాకు వేశావు తల్లి. కొంతమంది బిడ్డలైతే నా భర్త తాగుడికి అలవాటయ్యాడు, చెడు అలవాట్లకి వ్యసనం అయ్యాడు, నా భర్త తల్లిదండ్రులను తప్ప నన్ను అస్సలు పట్టించుకోడు, ఇప్పటికీ కూడా నా భర్త నా గురించి తెలుసుకోకపోతే, ఇప్పటికీ కూడా నా పరిస్థితి తెలుసుకోకపోతే నా పరిస్థితి ఏమిటి బాబా, నా బిడ్డల పరిస్థితి ఏమిటి, నా బిడ్డలు ఎంతో గొప్ప స్థాయిలో ఉండాలి అని కోరుకుంటున్నాను.
పిల్లలు కూడా గొప్ప స్థాయిలో ఉండాలి అని కోరుకుంటున్నారు. కానీ వారి ఆశంతా కూడా నిరాశ అయిపోతుంది అని కొంతమంది బిడ్డలు నన్ను ప్రశ్నిస్తున్నారు. కొంతమంది అయితే నా భర్త ఆరోగ్యం బాగోలేదు బాబా, నా భర్తకి ఆరోగ్యాన్ని ప్రసాదించండి అని అడుగుతున్నారు. మరి కొంతమంది అయితే నా భర్త చేసే వ్యాపారంలో మంచి లాభాలు వచ్చేలా చేయండి బాబా అని అడుగుతున్నారు. మరి కొంతమంది అయితే నా భర్త నా మీద అనుమానంతో నన్ను వదిలేసి వేరే వారితో ఉంటున్నారు బాబా అని ఎంతో బాధతోటి ఇలా రకరకాలుగా ఎన్నో ప్రశ్నలు నా బిడ్డలు ప్రతిరోజు కూడా నన్ను అడుగుతూనే ఉన్నారు. ప్రశ్నలు అడిగిన తర్వాత ఇక్కడ మీరు కోరుకున్నది ఏమిటి అన్న విషయానికి వస్తే గురించి ఎక్కడా కూడా ఏమీ ఆలోచించుకోలేదు, ఎక్కడా ఏమీ అడగలేదు. అసలు మీరు దేనికి పుట్టారు అని అయితే నేను అడుగుతున్నానమ్మా. ఎందుకంటే ప్రతి విషయంలోనూ నా భర్త అంటున్నావే తప్ప తల్లి. బాబా అసలు నేను ఏమిటి, ఒక ఎదుగుదల ఏమిటి, నేను ఏ పని చేస్తే నాకు విలువ పెరుగుతుంది, అసలు ఎందుకు ఒకరి గురించి ఆలోచించి మనసు బాధ పెట్టుకుంటున్నాను, అసలు ఎందుకు ఒకరి గురించి ఆలోచించి నేనే తక్కువ చేసుకుంటున్నాను అని చెప్పి ఒక్కసారైనా నువ్వు ఆలోచించావమ్మా. అయితే ఇక్కడ కూడా నీకు ఒక ప్రశ్న వస్తుంది. బాబా నా భర్త గురించే కదా నేను అడిగింది, నా భర్త బాగుంటేనే కదా నేను కూడా సంతోషంగా ఉండగలిగేది, నలుగురిలో విలువగా ఉండేది, భర్త గురించి అడగటం తప్ప అని చెప్పి అనుకుంటున్నావు కదమ్మా. నువ్వు అడగటం తప్పు కాదమ్మా. ఎవరైనా సరే ముందు నీ మీద నీకు శ్రద్ధ ఉండాలి. ఏ తండ్రైనా తన బిడ్డలకి ఇలాగే చెబుతాడమ్మా. ఎందుకంటే నా బిడ్డ తన యొక్క జన్మ ఏమిటో తెలుసుకోకుండా కేవలం బాధల కోసమే పుట్టానా, బాధల కోసమే బ్రతుకుతున్నానా అని తన జీవితం అంతా కూడా అశాంతిగా బ్రతుకుతూ ఉంటే ఎంతవరకు నేను చూస్తూ ఉండగలను తల్లి. అందుకనేనమ్మా నువ్వు సంతోషంగా ఉండాలమ్మా. నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి, నీ మీద నువ్వు దృష్టిని పెట్టుకోవాలి, నీ ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోవాలి, టైంకి తినాలి, టైంకి పడుకోవాలి. తర్వాత నీ గురించి నువ్వు ఆలోచించుకుని ఇక నాకు ఎలాంటి దిగులు లేదు, నన్ను నేను నిలదొక్కున్నాను, ఎవరు నాకు చేయూతని అందించినా అందించకపోయినా నా కాళ్ళ మీద నేను నిలబడుతున్నాను అని నువ్వు గట్టిగా నిర్ణయించుకున్న తర్వాత అప్పుడు వేరే వాళ్ళ గురించి ఆలోచించటం చేయమ్మా. ఇక నీ భర్త నిన్ను ఎంత మోసం చేయాలి అని చూసినా, ఎంత నిన్ను నాశనం చేయాలి అని చూసినా అది భగవంతుడి యొక్క ఆశీర్వాదం లేనిదే ఏదీ కూడా జరగదు తల్లి. నువ్వు మంచిగా ఆలోచిస్తే నీకు అంతా మంచే జరుగుతుంది. కలలోనైనా నువ్వు ఎదుటివారి నాశనాన్ని కోరుకుంటే ఖచ్చితంగా భగవంతుడు నీకు అదే చేస్తాడు తల్లి. కాబట్టి మొదట నిన్ను నువ్వు శ్రద్ధగా చూసుకో, నీ గురించి నువ్వు ఆలోచించుకో, తర్వాత నీ బిడ్డల గురించి ఆలోచించు, ఆ తరువాత నీ భర్త గురించి ఆలోచించు తల్లి. పదే పదే మితిమించిన ఆలోచనలతోటి మానసికంగా ఎంతో కుమిలిపోయావమ్మా. ఒక్కసారి నిన్ను నువ్వు అద్దంలో చూసుకో. ఎంతో కోల్పోయినట్లుగా, జీవితం అంతా కూడా అయిపోయినట్లుగా, ఎందుకు బ్రతుకుతున్నానా అన్నట్లుగా నీకు నువ్వే అనుకునేలా ఉంది నీ యొక్క ముఖస్థితి తల్లి. తల్లి ఎప్పటికైనా తెలుసుకో, కనీసం నేను చెప్పిన దాని గురించి 3 రోజులు ఆలోచించి చూడమ్మా. ఈ 3 రోజులు ఆలోచించుకుని నీకు నువ్వు నిర్ణయాన్ని తీసుకో. నీ జీవితం ఏమిటో నీకు తెలుస్తుందమ్మా. నీ యొక్క భర్త కానీ, నీ బిడ్డలు కానీ వీళ్ళు మధ్యలో వచ్చిన వాళ్ళే తల్లి. నీ యొక్క బిడ్డల యొక్క బాధ్యత నీ మీదే ఉంటుందమ్మా. మీరు కన్నందుకు వారిని మంచి చెడులు చూసుకునే బాధ్యత మీ మీదే ఉంటుందమ్మా. నువ్విలా ఆలోచించి అనారోగ్యం మీదకి తెచ్చుకుంటే నీ యొక్క బిడ్డల పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించు తల్లి. నీ యొక్క భర్త కానీ, నీ భర్త తరపు వాళ్ళు కానీ నిన్ను ఏ విధంగా చూస్తున్నారు, నీ బిడ్డల్ని కూడా అదే రకంగా చూస్తారు కదా. ఒక్కసారి ఈ విషయాన్ని ఆలోచించావమ్మా. ఇక్కడ నీ కుటుంబానికి నువ్వు చాలా అవసరం తల్లి. నీ యొక్క అవసరం నీ బిడ్డలకి భవిష్యత్తులో చాలా ఉంది. కాబట్టి నీ సంతోషాన్ని, నీ యొక్క స్వార్థాన్ని, నీ సుఖాన్ని ఫస్ట్ నువ్వు చూసుకో తల్లి. తర్వాత నీ భర్త గురించి ఆలోచించే ప్రయత్నం చెయ్యమ్మా. తల్లి నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే వాస్తవం, ఇలాగే జరగాలి, ఇలా ఉంటేనే నువ్వు బ్రతకగలుగుతావు అనే విషయాన్ని గుర్తుంచుకో తల్లి అని అయితే మన బాబా గారు చాలా అంటే చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది, మనం అర్థం చేసుకోవాలి. కానీ ఒక తండ్రి స్థానంలో ఉండి మన బాబా గారు మనల్ని మనం చూసుకోవాలి.
మన చెయ్యే మనకొక తల్లిలా అవ్వాలి. మనల్ని మనం ముందు చూసుకున్న తర్వాతే ఎదుటివారి గురించి ఆలోచించాలి. ఇది ఏమాత్రమో కూడా స్వార్థం కాదు. ఇదే జీవితానికి అర్థం అనైతే మన బాబాగారు, మన తండ్రి మనతో చెప్పారండి. మరి ఇందులోని ఆంతర్యం ఏమిటో ఇప్పటికే మీరు గ్రహించారు అనైతే నేను అనుకుంటున్నానండి. మరి ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.